అమ్మాయి పేరేంటి? 26 సంవత్సరాల అమ్మాయి దయాకర్ను ఓడించింది తెలంగాణలో. అమ్మాయి పేరేంటి? రెడ్డి. గాడ్ బ్లెస్ యూ రెడ్డి, నువ్వు మంచి పని చేయి. ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తా. అలాంటి 26 సంవత్సరాల అమ్మాయిలు బయటికి రండి. మా పార్టీ మేనిఫెస్టో అతి త్వరలో చూపిస్తా. దాన్ని 33 అంశాలు, ఒకే ఒక మేనిఫెస్టో మీకు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చడం, సంవత్సరానికి 2-3 లక్షల కోట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్య అందరికీ, ఉచిత వైద్యం అందరికీ. ఏడ్చినోళ్ళు ఒక్కరుండ్రు. బూమ్ బూమ్ ధూమ్ ధూమ్ మందులన్నీ బ్యాన్ చేసేస్తా. మీ హార్ట్ అటాక్ లేకుండా ప్రపంచాన్ని శాసించి వచ్చాను. హైకోర్టులో ఆర్డర్స్ తీసుకొస్తున్నాను, సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తీసుకొస్తున్నాను. చరిత్ర మీ కళ్ళ ముందు సృష్టిస్తున్నాను. చారిటీలు చేసి 40 లక్షలు పోషించాను. రేవంత్ రెడ్డి తమ్ముడు రేపు పిలిస్తే వెళ్తాను. లెటర్ ఇవ్వట్లేదు సమిటికి. 8,20,000 కోట్లు డిసెంబర్ 2ని లెటర్ ఇస్తానన్నాడు. నేను గెలిపించా. నాకు కొంచెం కృషి నేను చేశాను. బి బాబు, జే జగన్, పవన్ కూడా కలిశాడు. మీకు కేపాలు కావాలా? మోదీని ఢీకొనే సత్తా. మోదీ ఆయనకు పూలమాలలు ఇచ్చారు, ఆయన పాదాల మీద పడ్డారు. ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కావాలా? ఈ బానిసలు కావాలని అడుగు. 10లో 5 మంది నిన్న పిఠాపురం ప్రతిపాడు మేము సర్వేలు ఈవినింగ్ వస్తూ ఉండగా కాపులందరూ మా వైపే. ఛీ, అమ్ముడు పోయిన వీళ్ళిద్దరూ మాకు వద్దు సార్. ముద్రగడ పద్మనాభం వద్దు, పవన్ కళ్యాణ్ అసలే వద్దు, మీరే పిఠాపురంలో పోటీ చేయమని